గ్రేటర్ హైదరాబాద్ లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా భారీగా డ్రంక్ అండ్ డ్రైవింగ్ చెకింగ్ చేశారు పోలీసులు. అధిక మోతాదులో మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిని గుర్తించారు. మొత్తం 2731 మందిపై కేసులు నమోదు చేశారు పోలీసులు. అయితే భారీగా తనిఖీలు చేయడంతో మద్యం తాగి డ్రైవింగ్ చేసే వారి సంఖ్య తగ్గిందన్నారు హైదరాబాద్ సిపి సజ్జనార్. ప్రజలకు హైదరాబాద్ సిటీ పోలీసుల తరపున న్యూ ఇయర్ విషెస్ చెప్పారు సిపి సజ్జనార్. పోలీసులు అందిస్తున్న సేవలకు ప్రజల సపోర్ట్ లభించిందని, కొత్త ఏడాదిలోనూ సహకారం అందించాలన్నారు. సిటీలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ మంచి రిజల్ట్స్ ఇచ్చిందన్నారు సిపి సజ్జనార్. హైదరాబాద్ సిటీ పోలీసు అనేక ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. ప్రతి ఒక్క ఇనిషియేటివ్ని సపోర్ట్ చేశారు. ఇంకా వచ్చే రోజు టెక్నాలజీ పరంగా అదేవిధంగా ప్రజలకు ఇంకా దగ్గర కావడానికి, వాళ్ళకున్న ఇబ్బంది కూడా తొలగించడానికి, అదేవిధంగా మనకు ఏమాదిరి వాళ్ళకు అవసరం ఉంటే వాళ్ళు ఎట్లా మనకు రీచ్ కావడానికి, ఇంకా యాక్సెసిబిలిటీ పెంచడానికి ఒక ఉద్దేశంతోనే ఈ ఒక సంవత్సరం పనిచేయాలని చెప్పి హైదరాబాద్ సిటీ పోలీస్ టీం భావిస్తుంది. న్యూ ఇయర్ సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ లో అర్ధరాత్రి నుంచి వేకోజామ్ వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేశారు పోలీసులు. అయితే పోలీసులు ఎన్ని హెచ్చరికలు చేసినా మద్యం ప్రియులు లెక్క చేయలేదు. 3 కమిషనరేట్ల పరిధిలో భారీగా మందుపాబులు డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డారు. మద్యం తాగి వాహనం నడుపుతూ గ్రేటర్ హైదరాబాద్ లో 2731 మంది పట్టుబడ్డారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ అందరిపై కేసు నమోదు చేశారు పోలీసులు. కొత్త సంవత్సరం సందర్భంగా కొత్త మల్కాజ్గిరి డివిజన్ ప్రాంతంలో 25 చోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేశారు పోలీసులు. మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డ వారిపై కేసులు నమోదు చేశారు. నిబంధనలు పాటించని వాహనదారులపై 350 కేసులు నమోదు చేశామన్నారు ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్. ప్రజల భద్రత కోసం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేశామన్నారు. ఆరాంఘర్ చౌరస్తా, దుర్గానగర్ చౌరస్తా దగ్గర డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు రాజేంద్ర నగర్ పోలీసులు. బ్రీత్ అనలైజర్ టెస్ట్ లో 56 మందికి పాజిటివ్ రావడంతో వాళ్లను అదుపులోకి తీసుకున్నారు. నార్సింగ్ పిఎస్ పరిధిలో జరిగిన తనిఖీలో 58 మంది మద్యం సేవించి వాహనాలు డ్రైవ్ చేశారని తెలిపారు పోలీసులు. మద్యం మత్తులో ఓ వ్యక్తి హైదరాబాద్ వనస్థలిపురంలో హల్చల్ చేశాడు. అర్ధరాత్రి న్యూ ఇయర్ సందర్భంగా పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పోలీసులు దురుసుగా ప్రవర్తించారని ఆరోపిస్తూ రోడ్డుపై అడ్డంగా పడుకొని నిరసన తెలిపాడు. మద్యం తాగి బైక్ నడపలేదని, తన స్నేహితుడి బైక్ పై వెనకాల కూర్చున్నానని చెప్పాడు. మద్యం మత్తులో రోడ్డుపై హల్చల్ చేసిన వ్యక్తిని అక్కడి నుంచి పంపించేందుకు శ్రమించారు పోలీసులు.